పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్సు కాల మొదటి ఆదివార వాక్య ధ్యానమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. ఈనాటి పట్టణములు: మొదటి పట్టణము ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనము వరకు, మరియు 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు. రెండవ పట్టణము రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనము వరకు, మరియు సువిశేష పట్టణము మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్య పఠనాలు శోధనల వలన పతనం కావద్దు, శోధనలను ఓడించి విజయాన్ని సాధించమని మనకు పిలుపునిస్తున్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో ఆదాము ఏవమ్మ ఎలా సైతాను శోధనలకు లొంగిపోయి పతనానికి గురి అయ్యారో తెలియజేస్తుంది. ఈనాటి రెండవ పట్టణం ఒక మానవుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. కానీ దేవుని ప్రేమ కృపా వరములు ద్వారా తన ప్రియ కుమారుని మానవ రూపము ద్వారా పాపాన్ని మరణాన్ని జయించిన నూతన ఆదాముగా మనకు గుర్తు చేస్తుంది. ఈనాటి సువార్త పట్టణములో యేసు ప్రభువు శోధిస్తున్న సైతానుని ఎలా తరిమి కొట్టాడో తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, శోధన పాపం కాదు, శోధింపబడుట పాపం కాదు. శోధనలు అందరికీ వస్తాయి, అన్ని వేళలా వస్తాయి, అన్ని సందర్భాలలో వస్తాయి, అన్ని వయస్సు గల వారులకు కూడా వస్తాయి. అంతెందుకు, జీవితాంతం వస్తూనే ఉంటాయి. కానీ శోధనలకు లొంగిపోవడం పాపం, శోధనలను కార్యరూపం దాల్చడం పాపం. శోధనలు మనకు రావాలి. శోధనలు మనకు రాకుంటే మనం మనుషులమే కాదు, దేవుళ్ళమైపోతాం. కానీ వచ్చిన శోధనలను ఎదుర్కొని నిలబడాలి. అప్పుడే మన విశ్వాసం ఎంత దృఢంగా ఉందో మనకు అర్థమవుతుంది, తెలుస్తుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే, అసలు మనం శోధనను జయించగలమా, శోధనలపై విజయాన్ని సాధించగలమా అనేటటువంటి సందేహాల దగ్గర మనం ఆగిపోతాం. శోధనలను జయించడానికి ప్రయత్నం చేయం. ఎందుకు శోధనలకు లొంగిపోతున్నామో అని ఆలోచన చేయం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొంతసేపు ఈ శోధనలకు మనం ఎలా లొంగిపోతున్నామో, ఎలా ప్రభు యొక్క శోధనలను లొంగిపోకుండా తరిమి కొట్టాడో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఈ యొక్క శోధనలు మనకు రావడానికి, శోధనలకు మనం లొంగిపోవడానికి 3 కారణాలున్నాయి. అవే మన శరీరంలోని భాగాలు. మొదటిది కళ్ళు, రెండవది మన మనస్సు, మూడవది మన శరీరం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం కొన్ని సందర్భాలలో మన పెద్దల ద్వారానో, లేకపోతే ఎక్కడో చదువుకున్నటువంటి పుస్తకాల ద్వారానో ఆలకిస్తూ వస్తూ ఉంటాం. ఇదిగో ఇలాంటి సామెతలు: కన్ను పోయిన ప్రతి చోటకి మనస్సు పోకూడదు, మనస్సు పోయిన ప్రతి చోటకి శరీరం పోకూడదు. ఇక సామెతను ఆలకించినప్పుడు నిజమే కదా అనిపించింది. ఎందుకంటే మనం ఏ పాపానికైనా, ఏ ఆకర్షణకైనా ముందుగా లొంగిపోయేది మన కన్నుల ద్వారానే. మన కంటికి ఆకర్షణీయంగా కనిపించేటటువంటి వాటిపైన ఎక్కువ మమకారాన్ని చూసుకొని, ఎక్కువ మమకారాన్ని పెట్టుకొని అటువైపే అడుగులు వేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నంలోనే మన కంటి దగ్గర ఆగిపోవలసినటువంటి ఆ పాపపు కోరిక లేదా పాపపు ఆలోచన మన మనస్సు దగ్గరకు పోతుంది. మనస్సు ఊరుకుంటుందా? చెయ్యు 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 అని మనలను ప్రలోభ చేస్తుంది. అందువలన మనస్సు దగ్గర కూడా ఆగక శరీరానికి
ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని, స్వేచ్ఛను ఇదిగో ఈ యొక్క మనస్సు ఇస్తుంది. ఆ శరీర స్వేచ్ఛ ద్వారా ఆ మంచిది కానిది, చెడు అయినటువంటిది, పాపమని తెలిసినప్పటికీ కూడా శరీరం పోయి ఆ పాపానికి బానిసైపోతుంది. ఇదే ఈ సామెతలో ఉన్నటువంటి పరమార్థం. ఈనాటి వాక్య పట్టణాలను మనము ఒక్కసారి ధ్యానించినట్లయితే ఇదే జరుగుతూ ఉంది. మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే సైతానుడు యావమ్మ దగ్గరకు వచ్చి, నేను విన్నది నిజమేనా? అందరూ మాట్లాడుకుంటే విన్నాను. తోటలో ఉన్న ఏ చెట్టు పండు కూడా తినకూడదని దేవుడు మీతో చెప్పాడట, అది నిజమేనా అని సైతానుడు వంకర బుద్ధితో, జుత్తులు మారి కదా, వంకర బుద్ధితో యావమ్మను అడుగుతున్నాడు. అమాయకురాలైనటువంటి యావమ్మ కూడా అలా ఏం లేదు, ఆ చెట్టు ఒక్క చెట్టు పండును మాత్రమే తినొద్దని చెప్పాడు, ఆ చెట్టు పండును మేము తిన్నా తాకినా చచ్చిపోతామని మాత్రమే దేవుడు చెప్పాడు, మిగతా చెట్ల పండ్లు మేము తినొచ్చు. అవునా? అది నిజమే, కానీ ఆ చెట్టు పండు కూడా మీరు తినొచ్చు. దేవుడు ఎందుకు తినొద్దని చెప్పాడంటే, ఆ చెట్టు పండును మీరు తింటే జ్ఞానం వచ్చేస్తుంది, దేవుడిలాగా మారిపోతారు, దేవుడితో మీకు పని ఉండదు, అందుకని మిమ్మల్ని తినొద్దని చెప్పుంటాడు, కావాలంటే చూడు నువ్వే అని యావమ్మను ఆలోచనలో పడేసింది. అప్పుడు ఇదిగో మొదటి కారణమైనటువంటి కళ్ళు పనిచేయడానికి వచ్చాయి. యావమ్మ ఆ చెట్టు వంక చూసేసరికి ఆ చెట్టు యావమ్మ కళ్ళకు కన్నుల పండుగలాగా కనబడుతుంది. అక్కడ యావమ్మ శోధనకు లొంగిపోవడానికి సిద్ధపడిపోయింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యావమ్మ దృష్టంతా ఇప్పుడు ఆ పండు తినాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన దగ్గర ఆగిపోయింది. అవును కదా, నిజమే అయి ఉండొచ్చు కదా, దేవుడు తనలాగా మేము మారిపోతామేమో చెప్పి ఉండొచ్చు కదా అని చెప్పి ఆలోచనలో పడిపోయింది. ఆ ఆలోచనని కార్యరూపం దాల్చడానికి ఇదిగో మనస్సు ప్రోత్సహిస్తుందన్నమాట. రెండవ కారణం మనస్సు. ఈ మనస్సు ఏం చేస్తుంది? వెళ్ళి చూడు, ఒకసారి తింటే తెలుస్తుంది దేవుడు చెప్పింది నిజమా అబద్ధమా అని. మనస్సు చెప్పేసరికి యావమ్మ ఆగలేకపోయింది. శరీరంలో తెలియనటువంటి ఉత్సాహం, ఆతృత, ఆ యొక్క ఉత్సాహంతో ఆతృతతో వెళ్ళి పండుని తెంపింది. అంటే శరీరానికి పని చెప్పింది, అనగా శరీరంతో పాపాన్ని చేసింది. ఇది మొదటిది. ఇదే వృత్తాంతాన్ని ఈనాడు సువార్త పట్టణానికి మనము అన్వయించుకుని ధ్యానించినట్లయితే సువార్త పట్టణంలో కూడా ఈ 3 కారణాలే కనిపిస్తున్నాయి. సైతానుడు యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తున్నటువంటి సందర్భంలో మొదట మనం చూసినట్లయితే సైతానుడు దేవుడి దగ్గరికి వచ్చి 40 రోజులు ఆకలితో ఉపవాసముతో దేవుని ప్రార్థన చేసుకున్నాడని గ్రహించి ఎలాగైనా శోధనకు గురి చేయాలి, ఆ దైవ సంకల్పాన్ని చేయకుండా ఆపేయాలి అనేటటువంటి దరిద్రమైనటువంటి ఆలోచనతో సైతానుడు వచ్చాడు. వచ్చినటువంటి వాడు మంచి ఐడియాతో వచ్చాడు. ఏదైతే వేగంగా చేయడానికి ఉపయోగంగా ఉంటుందో అలాంటి ఆలోచనతో వచ్చాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు మంచి ఆకలి మీద ఉన్నాడు, ఉపవాసం చేసి ఉన్నాడు కాబట్టి ఆ ఆకలిని ఆయుధంగా ఎన్నుకొని దేవుడి దగ్గరికి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ఇదిగో ఆకలితో ఉన్నావు కదా, ఎలాగో అయిపోయింది కదా, కాబట్టి ఆ రొట్టెలను తినొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతుంది సైతానుడు. నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాళ్ళను రొట్టెలుగా మారునట్లు ఆజ్ఞాపింపము అనెను. అంటే శోధన. ఆకలితో ఉన్నాను కదా, నిజమే కదా, నేను దేవుని కుమారుడిని కదా, నా ముందు ఆ యొక్క రాళ్ళు ఉన్నాయి కదా, ఆ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నేను తినేస్తే తప్పేముంది, నా యొక్క ఆకలి తీర్చుకుంటాను కదా అనేటటువంటి ఆలోచనలోకి యేసు ప్రభువును పడేయాలి అనేటువంటి శోధనతో వచ్చింది. అలాంటి శోధనను
తీసుకొని వచ్చింది. కానీ దేవుడు, ఇదిగో మానవుడు కేవలం రొట్టె వలననే జీవింపడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వాక్యముతో సైతానుడికి చురకలంటించాడు. సైతానుడి దగ్గర బదులు పలకడానికి ఇంకొక మాట లేదు. వెంటనే ఆకర్షణకు గురి చేయాలనేటువంటి ఆలోచన వచ్చేసింది, పరీక్షించేటటువంటి ఆలోచన. ఇందాక యావం చేసింది కదా, నిజమే కదా, ఒకసారి తింటే నిజమో కాదు తెలుస్తుంది కదా అనేటువంటి మనస్సు శోధించేటటువంటి ఆలోచనలోకి సైతానుడు యావమును పడేశాడు. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుని సైతానుడు పడేస్తూ ఉన్నాడు మనస్సు శోధనకు. ఏంటంట, నీవు దేవుని కుమారుడు అయినచో క్రిందికి దుముకుము, ఎలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు అని. ఇక్కడ కూడా దేవుడికి తెలుసు, దేవాతి దేవుడు తన యొక్క దేవదూతలను తన కోసం ఏర్పాటు చేశాడని. అది నిజంగానే దేవదూతలు వస్తారని నేను ఏమైనా ఆపదలో ఉంటే అనేటటువంటి ఆలోచనలోకి పడేస్తుంది. కానీ దేవుడు లొంగిపోలే. అక్కడ కూడా మళ్ళా వాక్యంతోనే బదులు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపరాదు. మళ్ళా సైతాన్ దగ్గర మాటలేవు. ప్రేమనటువంటి సహోదరి సహోదరులారా, ఇక మూడవ దానికి వచ్చేసరికి సైతానుడు పర్వత శిఖరమునకు యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్ళి భువి అందల రాజ్యములన్నింటినీ వాటి యొక్క అందాన్ని వైభవాన్ని చూపించి, ఇదిగో నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించావనుకో, ఇదంతా ఈ సమస్తాన్ని నీకు ఇచ్చేస్తాను అని అంటాడు. కానీ సైతానుడు ఊహించలేకపోయాడు దేవుని యొక్క బదులు. సైతాను పొమ్ము, ప్రభువైన నీ దేవుని ఆరాధింపుము, ఆయనను మాత్రమే నీవు సేవింపుము అనేటటువంటి వాక్యముతో మళ్ళా తరిమికొట్టాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా పడిపోవాలంటే శోధనలో పడిపోవచ్చు యావమ్మలాగా. యేసుక్రీస్తు ప్రభువు కూడా కళ్ళతో ఆకర్షించింది, మనస్సుతో ఆకర్షించింది, శరీరంతో ఆకర్షించింది. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క ఆకర్షణకు లోనవ్వలేదు. యావమ్మ ఆ యొక్క ఆకర్షణకు లోనై పడిపోయింది. చివరగా నేను చెప్పేది ఏంటంటే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క జీవితాలలో ఈ యొక్క శోధనలను జయించగలం. ఎప్పుడు? ప్రభువు వలె వాక్యం పైన పట్టున్నప్పుడు, ప్రభువు వలె దేవుని పైన నమ్మకం ఉన్నప్పుడు, ప్రభువు వలె దేవుణ్ణి పరీక్షించేటటువంటి గుణం లేనప్పుడు, ఇదిగో మనము కూడా జయించగలం. మరొక మాటలో చెప్పాలంటే, ఎప్పుడైతే మన కళ్ళు, మన మనస్సు, మన శరీరం అనేటటువంటిది మన యొక్క ఆధీనంలో ఉంటాయో అప్పుడు మనము శోధనలను జయించగలం. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం మొదటి ఆదివారంలో అడుగుపెట్టినటువంటి తరుణంలో ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ శోధనలకు నేను ప్రతిదినము కూడా గురైపోతున్నాను, కానీ ఆ శోధనలను నీ వలె జయించగలిగేటటువంటి పరాక్రమమైనటువంటి శక్తిని నాకు కూడా ప్రసాదించు దేవా. సైతానుడిని పరిగెత్తించేటటువంటి వాక్య తెలివితేటలను నాకు దయచేయి తండ్రి అని ఆ దేవాది దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువు మనలందరిని దీవించునుగాక. ఆమెన్.